హాయ్ అండి. నమస్కారం. నేను బెల్లం సురేష్‌ని. హైకోర్టు అడ్వకేట్‌ని. ఫోర్జరీ సంతకాల గురించి సుప్రీం కోర్టు ఈ రోజు లేటెస్ట్‌గా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఫోర్జరీ సంతకాలనేది జనరల్‌గా ఎలా జరుగుతూ ఉంటాయంటే, ఏట్ల మీద జరుగుతూ ఉంటాయంటే, ప్రామిసరీ నోట్ల మీద గానీ, వీలునామాల మీద గానీ, లేదా ఆస్తులకు సంబంధించి సేల్ అగ్రీమెంట్ గానీ, అలాంటి విషయాల మీద చాలామంది ఫోర్జరీ సంతకాలు పెట్టేసి తప్పుడు కేసులు ఫైల్ చేస్తూ ఉంటారు కోర్టులో. అలాంటప్పుడు ఏ సమయంలో మీరు కొన్ని పిటిషన్స్ వేయాలన్న దాని గురించి ఫోర్జరీ సంతకాల గురించి ఏ విధంగా మీరు పిటిషన్స్ ఫైల్ చేయాలన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ కేసులో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కేసు వచ్చేసి హుసేన్ బిన్ అవాజ్ వర్సెస్ మిట్టపల్లి వెంకటరాములు అండ్ అదర్స్. సివిల్ అప్పీల్ నెంబర్ వచ్చేసి 13354 ఆఫ్ 2025 అనే ఈ కేసులో ఏమంటుందంటే సుప్రీంకోర్టు యాక్చువల్గా సూట్ ఫర్ డిక్లరేషన్ అండ్ ఇంజంక్షన్. ఇన్ ది సూట్ ద డిఫెండెంట్ ఫైల్డ్ అన్ అప్లికేషన్ ఇన్వోకింగ్ సెక్షన్ 45 ఆఫ్ ఒపీనియన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్ అండ్ సెక్షన్ 73 కంపారిజన్ ఆఫ్ సిగ్నేచర్ రైటింగ్ ఆర్ సీల్ ఆఫ్ ది ఎవిడెన్స్ యాక్ట్. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమంటదంటే, ప్లెయింటిఫ్ సూట్ ఫర్ డిక్లరేషన్ అనే సూట్ ఫైల్ చేశారు. అంటే టైటిల్ సూట్ ఫైల్ చేశారు. ట్రయల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత డిఫెండెంట్ ఎవరైతే ఉంటాడో ప్రతివాది అతను ఏం చేస్తాడంటే, డిఫెండెంట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ కింద సిగ్నేచర్ ఆఫ్ టాలీ చేయమంటూ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 45 సెక్షన్ 45 అండ్ 73 సెక్షన్ 73 కింద అప్లికేషన్స్ అంటే ఒక పిటిషన్ కోర్టులో ఫైల్ చేస్తే ట్రయల్ కోర్టు ఏం చేసిందంటే ఆ డిఫెండెంట్ వేసిన పిటిషన్స్ని డిస్మిస్ చేయడం జరిగింది. తర్వాత ఈ డిఫెండెంట్ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు ఈ డిఫెండెంట్ వేసిన పిటిషన్ ఎలో చేయడం జరిగింది. తర్వాత మళ్ళా ప్లెయింటిఫ్ ఎవరైతే ఉన్నాడో ఒరిజినల్ ప్లెయింటిఫ్ ఎవరైతే ఉన్నాడో అతను ఆ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు డిఫెండెంట్ ఎవరైతే లోయర్ కోర్టులో పిటిషన్స్ ఫైల్ చేశారో ఏమని సిగ్నేచర్స్ టాలీ గురించి కానీ ఎక్స్పర్ట్ ఒపీనియన్కి ఎవరైతే పంపించమని పిటిషన్ వేశారో ఆ పిటిషన్ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఎందుకు డిస్మిస్ చేసిందంటే, ట్రయల్ అంతా కంప్లీట్ అయినాక వాదోపాదంలో అంతా ఎవిడెన్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఫర్ ఆర్గ్యుమెంట్ స్టేజ్లో ఉన్న సమయంలో ఆ పిటిషన్ అనేది మెయింటైనబుల్ కాదు. ద పిటిషన్ వాజ్ డిస్మిస్డ్, సో నాట్ మెయింటైనబుల్ అంటూ సుప్రీంకోర్టు ఈ కేసులో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఫోర్జరీ చేశారు అని మీకు ముందుగానే తెలిస్తే ట్రయల్ స్టార్ట్ అయినప్పుడే ఈ యొక్క పిటిషన్స్ని మీరు ఫైల్ చేస్తేనే ఆ యొక్క పిటిషన్స్ని కోర్టు వారు ఎలో చేస్తారు. సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.